ఇప్పుడే సంచలన న్యూస్ అయితే రావడం జరిగింది. ఏప్రిల్ 1 నుంచి ఎస్బీఐ ఖాతాలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలో అంటే బ్యాంకులో ఎవరికైతే ఖాతా ఉందో వారందరూ కూడా ఊహించిన షాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా అదనంగా డబ్బులైతే బాధబోతున్నారన్నమాట. అదనపు ఛార్జీలు అయితే వసూలు చేయబోతున్నారు ఖాతాదారుల దగ్గర నుంచి. ఏప్రిల్ 1 నుంచే ఈ డబ్బులైతే వసూలు చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రకటన అయితే జారీ చేసింది. సో దానికి సంబంధించి ఏ విధంగా డబ్బులు తీసుకుంటున్నారు, ఏంటి ఖాతాదారుల దగ్గర నుంచి అనేది పూర్తి వివరాలు అయితే చూద్దాం. సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ తమ డెబిట్ కార్డు నిర్వహణ ఛార్జీలను సవరించింది. గరిష్టంగా రూ. 75 జీఎస్టీ అదనం అనమాట దీనికి వరకు పెంచింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి అయితే రానున్నాయి. ఎస్బీఐ వెబ్సైట్లోని వివరాల ప్రకారం ప్రస్తుతం క్లాసిక్, గ్లోబల్, కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డులపై బ్యాంకు రూ. 120 జీఎస్టీ అదనంగా అయితే వసూలు చేస్తుంది. అయితే ఏప్రిల్ నుంచి దీన్ని రూ. 200 చేసిందనమాట. యువ గోల్డ్ కాంబో కార్డులపై ఇప్పుడు రూ. 170 ఛార్జీ ఉండగా దీన్ని కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రూ. 250 అయితే పెంచనున్నారు. ఇక అలాగే ప్లాటినం డెబిట్ కార్డు ఛార్జీని 250 నుంచి 325 పెంచింది. ఇక్కడ ఫ్రెడ్ ఫ్రెడ్ అదేవిధంగా ప్రీమియం బిజినెస్ కార్డులపై కూడా రూ. 350 వార్షిక నిర్వహణ ఛార్జీలను వసూలు చేస్తూ ఉండగా దీన్ని రూ. 425 అయితే సవరించనుంది. కొత్త ఛార్జీలు అన్నింటికీ కూడా జీఎస్టీ అదనంగా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఎవరైతే మీరు ఏ కార్డు అయితే వాడుతున్నారో చూసుకోండి. దాని నుంచి అయితే అదనంగా అయితే ఎంత పెరిగిందో మీరు అయితే లెక్క వేసుకోవచ్చు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో